హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ తయారు చేసుకుందాం రండి. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకే, ఇందుకు కావాల్సింది బెండకాయలు, టొమాటోస్, ఆనియన్స్, 4 పచ్చిమిర్చేనండి. ఓకే, ప్రాసెస్లోకి వెళ్దాం రండి. స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఓకే, పోపు దినుసులు వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం అవి వేగినాయి అనుకున్నప్పుడు మనం పచ్చిమిర్చి తరిగి ఉంచుకున్నాం కదా పక్కన, అవి కూడా అందులో వేసేసి బాగా వేయించుకోండి. కొంచెం ఎర్రగా రానివ్వండి వీటిని, ఎందుకంటే కూరలో తర్వాత వేగవు బాగోదప్పుడు, ఇప్పుడే వేగించుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి కూడా వేసి వేగించాక, పచ్చిమిర్చి కూడా బాగా వేగాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటోస్ వేసుకుందాం. టొమాటోస్ సన్న స్లైసెస్ కట్ చేసుకోవాలండి, లావు కట్ చేసుకోవద్దు. ఇలా వేసుకుంటే ముందుగానే బాగా మగ్గిపోతాయి అవి. అస్సలు టమాటోస్ వేసినట్టు కూడా తెలియదండి కర్రీలో. చూసారా, బాగా వెంటనే మెత్తబడిపోతాయండి, సన్నగా కట్ చేసాం కాబట్టి. ఓకే, బాగా వేయించుకోవాలి. అవి బాగా మెత్తబడిపోయినాయి అనుకున్నప్పుడు అందులో కొంచెం ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేగనవసరం లేదండి, ఓ 2-3 టైమ్స్ అలా జస్ట్ అలా వేయించుకోండి చాలు. అవి కూర ఉడికేటప్పుడు అందులో ఇవి కూడా మగ్గిపోతాయి కాబట్టి మనం ఎక్కువ వేయించుకొని అవసరం లేదు వాటిని. టమాటో ఒక్కటే బాగా మెత్తగా మగ్గిపోతే చాలండి మనకు. చూసారా, టమాటో ఇప్పుడే కనిపించట్లేదు, బాగా మగ్గిపోయిందనమాట. ఓకే, బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, 1/2 స్పూన్ వచ్చేసి కారం వేసుకోండి. బాగా కలిపేసుకోండి. అది కూడా బాగా వాటికి పట్టేట్టుగా బాగా కలుపుకోండి. అదంతా లో ఫ్లేమ్లోనే చేసేసుకోండి. ఓకే, మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. ఇలా చేస్తే బెండకాయ ముక్కలకు కూడా జిగురు రాదండి. చూసారా, బాగా పొడి పొడిగా వేగుతున్నాయి. ఓకే, బాగా మొత్తం ముక్కలకు మొత్తం పట్టేట్టుగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఓకే, బాగా మగ్గుతూ ఉంటాయండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చాలా బాగుండిద్దండి కర్రీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసుకోండి, నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, బాగా కలిపాం కదండి, మూత పెట్టేసుకోండి. ఇప్పుడు బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో వేగింది కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారా, బాగా మగ్గిపోయింది, బాగా ముక్క కూడా ఉడికిపోయిందండి. మనం వాటర్ కూడా వేయని అవసరం లేదు అందులో. ఓకే, బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకుందామండి. కొంచెం అంటే కొంచెమేనండి, 1 స్పూన్ వేసుకోండి చాలు. చూసారా, బాగా ఎలా పొడి పొడిగా ఉందో కర్రీ. ఓకే అండి, అంతే. చాలా రుచిగా ఉండే బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.